ఆపరేషన్ హైడ్రా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. టీవీ ఆన్ చేసినా బుల్డోజర్లు, నేలకొల్లుతున్న అక్రమ భవనాల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేంటి హైడ్రా? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ 2024 జులైలో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ పరిధిలో ఇది పనిచేస్తుంది. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడటం, ఆక్రమణలను తొలగించడం హైడ్రా విధుల్లో భాగం. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే హైడ్రా పని మొదలు పెట్టింది. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకల్లాడిన వందలాది చెరువులు కబ్జాకోరుల్లో చిక్కుకుని ఇప్పుడు కనుమరుగయ్యాయి. గతంలో ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరించడంతో పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. ఎలాగైనా వీటన్నిటిని స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలన్నది ప్రభుత్వం ఆలోచన. చెరువుల ఆక్రమణలపై సమగ్ర అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి శాటిలైట్ చిత్రాలను తెప్పించిన ప్రభుత్వం ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించి అక్రమాల జాబితాను సిద్ధం చేసుకుంది. వాటి ఆధారంగా హైడ్రా చర్యలకు దిగింది. హైడ్రా పనితీరుతో పాటు దాని కమిషనర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఏవి రంగనాథ్ కు మంచి పేరుంది. గతంలో ఈయన వరంగల్ సిపిగా హైదరాబాద్ వివిధ హోదాల్లో పనిచేశారు. ఏవి రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ సిపిగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు.